తెలంగాణ ప్రభుత్వానికి వరుస ఎదురు దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి? ఒక సమస్య నుంచి బయటపడక ముందే మరో సమస్య ఎందుకు వెంటాడుతోంది? లగచర్ల నుంచి కళ్యాణలక్ష్మి పథకంపై కోర్టు స్టే వరకు 22A నిషేధిత జాబితా ఆందోళనల వరకు అధికారుల నిర్లక్ష్యమే కారణమా? లేక ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి మధ్య సమన్వయం కొరవడిందా? ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లవుతున్నా ఇంకా పాలనపై పూర్తి పట్టు రాలేదా? తెలంగాణ ప్రభుత్వానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఏదో ఒక దశలో సమస్యగా మారుతోందనే చర్చ జరుగుతోంది. ఒక సమస్య నుంచి బయటపడకముందే మరో అంశం తెరపైకి రావడంతో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాజాగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే ఇవ్వటంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మంత్రి బహిరంగంగానే అంగీకరించారు. పథకాలకు సంబంధించిన వివరాలను 4 సార్లు కోరినా అధికారులు స్పందించకపోవటంపై కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని నిర్ణయించింది. విచారణలో బాధ్యులుగా తేలే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక తెలంగాణలో పెద్ద చర్చకు దారితీస్తోన్న మరో అంశం 22A నిషేధిత జాబితా. ఏళ్ల తరబడి సంపాదించుకున్న ఆస్తులు నిషేధిత జాబితాలో చేరటంతో ప్రాపర్టీల యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అధికారుల తప్పిదం జరిగిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అంగీకరించారు. అధికారులు తప్పు చేసినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతూ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు మంత్రి. 22A జాబితాలో చోటు చేసుకున్న తప్పులను సరిదిద్దేందుకు ఐఏఎస్ అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యలను పరిష్కరించడంతో పాటు తప్పిదాలకు కారణమైన అధికారులపై చర్యలకు కమిటీ సిఫార్సులు చేస్తుందని వెల్లడించారు. గతంలో పలు నిర్ణయాల్లో ప్రభుత్వం వెనకడుగు వేయాల్సి వచ్చింది. లగచర్ల భూముల వ్యవహారం, ఆదిలాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ నిర్ణయం, హిల్ట్ పాలసీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశం లాంటి పలు అంశాలు ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టాయి. ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారాయి. ప్రభుత్వ నిర్ణయాల వైఫల్యానికి అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి మధ్య సమన్వయం లేకపోవటం ప్రధాన కారణాలనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 ఏళ్లు పూర్తవుతున్నా పాలనపై పూర్తి స్థాయిలో పట్టు సాధించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా తప్పిదాలకు, నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుని పాలనా వ్యవస్థను గాడిలో పెట్టాలని రాజకీయ, పాలనా రంగ విశ్లేషకులు కోరుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అధికారుల తీరుపై కఠినంగా వ్యవహరిస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.